నేను యాక్చువల్గా 2017 స్టార్ట్ అయ్యాను, రాఘవ్ గారి దగ్గర స్టార్ట్ అయ్యాను. సో తర్వాత అంటే మనకు కొత్త కదండి, అంత ఫస్టే డైలాగులు ఇచ్చారన్నమాట. ఎందుకంటే తడబడతారని చెప్పి మనం తడబడ్డాం అనుకో మొత్తం స్కిట్టే కొలాప్స్ అయిపోద్ది అనమాట. ఒక్కళ్ళు చిన్న చేసినా కూడా జడ్జిలు ఏంటి మంచి ఎదుర్కొంటారు, ఇలాగా నువ్వు ఇస్తున్నారు అని. మనం ఒక్క చిన్న పొరపాటు చేసామనుకోండి అలా వెనక్కి వెళ్ళిపోతారు, రిలాక్స్ అయిపోతారు అని చెప్పేసి అది ఉంటుంది అన్నమాట. దానివల్ల కొత్త వాళ్ళకి కొంచెం ఒక డైలాగు 2 డైలాగులు అలా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మెయిన్గా ఒకరి మీద ఎక్కుతున్నామో లేదంటే ఎవడైనా మన మీద ఫోకస్ చేశారనుకో అప్పటికి మన పేరు వస్తుందన్నమాట అండి. సో కొత్త కాబట్టి అలా రావు గారి దగ్గర చేశాను. కట్ చేస్తే డైరెక్టర్లో చూసి నన్ను మళ్ళీ ఆర్పిఎన్ దాంట్లో వేసారండి, కిరాక్ ఆర్పి. ఆయన దగ్గర మళ్ళీ ఒక 1 year చేసిన తర్వాత మళ్ళీ అన్న ఏమో బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ రాఘవ్ గారి దగ్గరికి వచ్చాను. తర్వాత చిన్న చిన్న గెస్ట్ ఎంట్రీలు ఉంటాయి కదండి, ఆది అన్న దాంట్లో ఒకసారి, రామ్ ప్రసాద్ అన్న, సుధీర్ అన్న దాంట్లో ఒకసారి, లైక్ ఒక స్కిట్లో అలా గెస్ట్ ఎంట్రీలకి వెళ్తాం అన్నమాట. అంటే గెస్ట్ని కాదు, చిన్న చిన్న ఎంట్రీలు ఇస్తాం అన్నమాట. సో మెయిన్ అంటే రాఘవ్ గారు అండి, రాఘవ్ గారే చాలా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. మధ్యలో ఒకసారి 1 year మనకే రైటింగ్ అప్ చెప్పారనమాట. లైక్ అందరం కలిపి మీరు ఈ పంచులు రాయండి, లైక్ ఆయన ఏమో మెయిన్స్కి వెళ్తాను అనుకుంటాడు స్కిట్కి, మధ్యలో ఏదైతే పంచులు ఉన్నాయో అవి మీరు రాయండి అని చెప్పేసి అలా అక్కడ దాకా కూడా వచ్చామన్నమాట. సో అది ఏదైతే నాకు గుర్తించి మీరు రాయండి అని ఇచ్చారో అది నాకు ప్లస్ అయిందనమాట. అనుకోకుండా నా అన్న మీద ఒక పని చేశా, స్కిట్ లో లేదు అది, నా అన్న మీద ఒక పని చేస్తే అది బాగా పేలింది. రోజు దగ్గర కనెక్ట్ అయ్యారు, నాకు ఎవరు కనెక్ట్ అయ్యారు. అక్కడ నుంచి ఏం పేరు యాక్చువల్గా స్క్రిప్ట్ లో లేదు అది, అనుకోలేదు. ట్రైన్ స్కిట్ మాట. ఈయన ఓ కెలుగుతూ ఉంటాడు, నాగి పడుకుంటాడు, పడుకుని అంటే అన్నవరం వచ్చినప్పుడు లేపుతారు కదా అంటే ఆయన స్కిట్ అంటే లేపలాడు కానీ మిమ్మల్ని లేపుతారులేండి అని చెప్పి అంటనమాట. లైక్ ఫ్లోలో వచ్చింది అది. అయితే అది బాగా నవ్వారు. సో అక్కడి నుంచి బాగా పేరు అడిగారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ డిగ్రీ కంప్లీట్ అయింది, ఫ్యామిలీలో ఉన్నప్పటి నుంచి మరి స్ట్రగుల్స్ ఎట్లా ఉండేవి? స్ట్రగుల్స్ అంటే చాలా దారుణంగా ఉంటాయండి. యాక్చువల్లీ హైదరాబాద్ రావటానికి కారణమే స్ట్రగుల్స్. ఆ స్ట్రగుల్స్ వల్లే హైదరాబాద్ వచ్చారు మా పేరెంట్స్. ఫస్ట్ నేను కదా రావటం. యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారంటే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ట్రై చేస్తాను కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేసాము అనుకుంటారు. యాక్చువల్లీ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంక మన వల్ల ఒక పొట్ట చేత్తో పట్టుకుని పరాయి ఊరు అంటే మొత్తం బంధాలు అన్ని వదిలేసుకుని సో హైదరాబాద్ వచ్చారనమాట. మరి అంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఫేస్ చేసి జబర్దస్త్ వరకు వచ్చారు. ఇక్కడ వరకు వచ్చి ఇంత కష్టపడ్డా మళ్ళీ నేను స్టార్టింగ్ నుండే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అదే జాబ్ చేసుకుంటే పేరెంట్స్ కి మంచి సపోర్ట్ గా ఉండొచ్చు కదా, అట్లా ఎప్పుడైనా అనిపించింది? అంటే మనం పుట్టిన తర్వాత జాబ్ చేసుకున్నాం అనుకో, పొద్దున్న 9కి వెళ్తాం, సాయంత్రం 5:30కి రావటం, నెల శాలరీ కోసం వెయిట్ చేయడం, లీవ్ కోసం అన్ని 2 రోజుల ముందు అడగటం, ఇవన్నీ మనకు నచ్చదన్నమాట. నేనేమనుకుంటానంటే నా వల్ల మా ఊరు 10 మందికి తెలియాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అదే ఉండేది మాట. పుట్టాం కదా, పుట్టేసి మామూలుగా చచ్చిపోదామా అని కాకుండా పలానా ఊరంట పెదపట్నం అనే ఊరు, ఒక గుర్తింపు నాకు ఉండాలి, నా వల్ల మా ఊరికి రావాలని చెప్పేసి. సో దానివల్ల అలాంటి గుర్తింపు వచ్చింది కాబట్టి ఇప్పుడు నా ఎదురుగా మీరు కూర్చున్నారు, మనం జబర్దస్త్ ఆశక్తో ఇంటర్వ్యూ చేస్తున్నాం అని మంచిగా చెప్పడం ఎంత జరిగింది. అంత గుర్తింపు ఇంకా రాలేదండి. నేనేమంటానంటే ఏ ఊరికి వెళ్ళినా 10 మంది కంపల్సరీ గుర్తుపడతారు. అంటే 100 మంది ఉంటాయి, 10 మంది గుర్తుపడతారు. నేనేమంటానంటే 80 మంది గుర్తుపట్టాలి, అంత గుర్తింపు రావాలని నేను అంటాను. మీకు ఇండస్ట్రీలో అంటే జబర్దస్త్లోకి వచ్చారు, చదువుకున్న తర్వాత ఒక పర్సన్ ఇక్కడ వరకు రావడం అని అంటే కామెడీ టైప్లో కానీ ఆర్ మూవీస్లోకి వెళ్ళటం కానీ ఎవరు ఇన్స్పిరేషన్? ఎవరు యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అన్నారు కదా, ఇన్స్పిరేషన్ అంటే ఎవరికన్నా బాసే. కళ్యాణ్ గారికి కూడా మా చిరంజీవి గారు ఉంటారు కదా. సో ఫేవరెట్ ఎవరంటే మాత్రం కళ్యాణ్ గారు అండి. సో ఎంత పిచ్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, September 2 ఆయన బర్త్డే. అయితే September 2 ఫస్ట్ రోజే రేపు ఏం ఫోటో వేస్తారు ఆయన బర్త్డే కదా అని చెప్పేసి సినిమా పేపర్లో సంథింగ్ వేస్తారు అన్నమాట, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వేస్తారు కదా. కనీసం ఆయన గురించి ఏదో ఒకటి వస్తుంది కదా. అది పొద్దున్నే పేపర్ వచ్చింది, అయితే మొత్తం చదువుతున్నాను, మొత్తం చూస్తున్నాను అన్నమాట. ఆయన ఫోటో ఏమి జన్మదిన శుభాకాంక్షలు వేస్తారు కదా, చూస్తే ఎక్కడ ఆయన ఫోటో లేదు. అయితే నేను ఏం చేశానంటే రేపు నుంచి పేపర్ వేయకండి పవన్ కళ్యాణ్ కోసం, అంతే పేపర్ వేద్ది, పేపర్ కట్ చేయించాను నేను. సో పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఒక డైలాగ్ చెప్పండి. ఇంకేం చెప్తానండి, మనకు కొంచెం తెక్క ఉంది, దానికి లెక్క ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు అంత ఇష్టం అని చెప్తున్నారు కాబట్టి మొన్న ఎలక్షన్లో ఎంతవరకు క్యాంపెయిన్ చేశారు? మీ వరకు అయినంత వరకు చేశారా లేదా అసలు ఎంతవరకు చేశారు? బాగా పిచ్ అండి. అసలు ఎంత పిచ్ అంటే మొన్న ఎలక్షన్లో పిఠాపురంలో ఫుల్ ఎండలో నేను 10 days తిరిగా, జనసేన తరపున 10 days క్యాంపెయినింగ్ చేశా. సో అంత పిచ్ అనమాట. అంటే ఏంటంటే ఏం ఆశించలేదు అనమాట. ఆయనతో చిరంజీవి గారితో ఫోటో ఉంది, నాగబాబు గారితో ఫోటో ఉంది నాకు.
కానీ కళ్యాణ్ గారితో ఫోటో లేదు. ఎందుకంటే మనం అది ఆశించలేదు అనమాట. నా తరపుని అంటే నేను చెప్తే ఓట్లు వేస్తారని కాదు, కానీ కనీసం ఒకళ్ళన్నా మార్చగలం మనం అని చెప్పేసి చిన్న ఇదితో 10 days తిరిగా. మరి గెలిచారుగా. గెలిచారు కదండి, అదే కదా ఆ రోజు అసలు మాకు ఇక్కడ 144 జరుగుతుందండి ఇక్కడ హైదరాబాద్ లో. అయినా సరే నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ర్యాలీ చేశా. ఇక్కడ మొత్తం బైక్ ర్యాలీ చేసాం అనమాట. సో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యాము, కేకులు కట్ చేసాము, బాణసంచా కాల్చాము, బాగా హ్యాపీ. సో మీట్ అవ్వలేదు, ఎప్పుడైనా మీట్ అవుతారేమో చూడాలి, కనీసం ఒక్కసారైనా మాట్లాడాలన్నమాట ఆయనతోటి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను.